ముగా మంచి ఈవుల్నిచ్చును. నమ్మితే అలాగే చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. ఈరోజు ఈ రెండవ ఆరాధనలో మీకు చెప్పే సందేశం ఏమిటంటే, పరలోకపు తండ్రి అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఓకే, మనం ఆరాధించే ఆ తండ్రిని గురించి ఇలా రాయబడి ఉంది. మీ పరలోకపు తండ్రి ఎంత మంచి ఈవుల్ని మీకు ఇస్తాడు అని అద్భుతమైన మాటలు చెప్తా ఉన్నాడు. దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నప్పుడు ఎన్నో దేవుణ్ణి అడుగుతాం. హెవెన్లీ ఫాదర్. ఒకేలా ఈ భూమి మీద తండ్రులు మనకు ఉండొచ్చు. అఫ్ కోర్స్ అందరికీ తండ్రులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత, వాళ్ళ సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మహిమలోనికి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం చాలామంది తండ్రులు దేవుని రాజ్యానికి ఎత్తబడ్డారు. మన చర్చిలో కూడా చాలామంది తండ్రులు, మంచి తండ్రులు, వాళ్ళ సమయం పూర్తయిన తర్వాత, వాళ్ళకి దేవుడిచ్చిన ఆయుష్ పూర్తయిన తర్వాత నిత్య విశ్రాంతిలోకి వాళ్ళు చేరుకున్నారు. అయితే ఇప్పుడు తండ్రి లేని లోటు కనబడతా ఉంటుంది ప్రతి ఒక్కరికి, నాతో సహా. మా నాన్నగారు కూడా ఈ భూమి మీద లేరు, వారు నిత్య మహిమలోకి వెళ్ళారు. అయితే తండ్రి ఉన్నంత వరకు మన స్థితిగతులు ఒకలా ఉంటాయి. ఆ తండ్రి విలువ మనం గ్రహించకుండా ఉండేవాళ్ళమేమో. ఎప్పుడైతే తండ్రిని ఈ లోకంలో మనం కోల్పోయామో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మా నాన్న ఉంటే బాగుండేది, మా నాయన ఉంటే బాగుండేది, మా తండ్రి ఉంటే బాగుండేది, ఈ స్థితి చూసి సంతోషించేవారేమో. ఇట్లాంటి అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఆలోచన కావాలంటే చెప్పేవారేమో. ఇట్లా నా తండ్రే ఉంటే నా మీద బాధ్యత కలిగి ఎంతో శ్రద్ధ తీసుకునేవారేమో. ఇట్లాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ భౌతిక తండ్రి, ఈ భూమి మీద మనకి జన్మనిచ్చిన తండ్రి, వాస్తవంగా ప్రతి వ్యక్తికి కూడా ముగ్గురు తండ్రులు ఉంటారు. ఒకటి మనకి భూమి మీద జన్మనిచ్చిన భౌతిక తండ్రి, అలాగే మనల్ని సంరక్షించి భక్తిలో నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి, సేవకుడు, అలాగే మనందరి కొరకు పరలోకమందున్న ఆ పరలోకపు తండ్రి. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ భూమి మీద మనకి జన్మనిచ్చిన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళొచ్చు, కానీ పరలోకపు తండ్రి సదాకాలం నీతో కూడా ఉంటాడు. మిమ్మల్ని విడువడు, ఎడబాయినని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పిన దేవుడు సదాకాలం మీతో కూడా ఉంటాడు. మీ పరలోకపు తండ్రి తన అడుగు వాళ్ళకి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు అని చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న మాట ఏమిటంటే, హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి గురించి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు నామములో కృప విస్తరించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ అనండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. భౌతిక తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పాలి. వాస్తవంగా తండ్రి ఎంత గొప్పవాడంటే, నువ్వు గెలిస్తే 10 మందికి చెప్తాడు, నా కొడుకు గెలిచాడు, నా కూతురు గెలిచింది, విజయం సాధించిందని. నీ గురించి ఎప్పుడు కూడా కలలుగని ఆ తండ్రి నువ్వు గెలిస్తే 10 మందికి చెప్తాడు. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు ఓడిపోతే, నీకు ఓటమి ఎదురైతే, మరలా గెలుస్తావులే అని నీ భుజాన్ని తట్టి ధైర్యపరిచే వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే మనకి జన్మనిచ్చిన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా చెప్పుకోవాలనంటే, అమ్మ 9 మాసాలు మనల్ని మోస్తుంది, అవునా కాదా? 9 మాసాలు మోస్తుంది. అయితే తండ్రి జీవితాంతం మన బరువులు మోస్తూనే ఉంటాడు, మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇది తండ్రి గొప్పతనం. మరి భౌతికంగా జన్మనిచ్చిన తండ్రి ఎంత బాధ్యతలు తీసుకుంటే, మరి పరలోకపు తండ్రి, మనం ఆరాధించే దేవుని గురించి అనేకమైన పేర్లు రాయబడి ఉన్నాయి. నేను గొర్రెలకి మంచి, చెప్పండి, కాపరి.
నేను నిజమైన ద్రాక్షవల్లి, ఇట్లాగ ఎన్నో మాటలు, నేను మంచి స్నేహితుడు, ఇట్లాంటి పేర్లు దేవుని గురించి రాయబడుతూ వచ్చిన, ప్రత్యేకంగా పరలోకపు తండ్రి గురించి, ఆ తండ్రి ఔన్నత్యాన్ని, ఆ తండ్రి గొప్పతనాన్ని మీ అందరితో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి వర్తమానంలోనికి వెళతాను. ఒక పిల్లోడు ఉన్నాడు, మన యాపిల్ అంత ఉంటాడు, సరిగ్గా చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ నాన్న మీద ఎంతో అభిమానం, తండ్రి అంటే అపారమైన ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలో డాడీ డాడీ అని కలవరపడతా ఉంటాడు. రోజులు గడుస్తున్నాయి. ఓసారి ఆ పిల్లోడు జస్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. కొన్ని ఏరియాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అరకు, వైజాగ్ దగ్గర అరకు అనే ప్రాంతానికి మనం వెళ్ళాం అనుకోండి, ఆ ఏరియాలో ఘాటీ రోడ్లు ఉంటాయి, కొండలు, లోయలు, ఎత్తు పల్లాలు ఇవన్నీ కనబడతా ఉంటాయి. అట్లాగే ఈ పిల్లోడు సంచరించిన ప్రాంతాలు అవి కొంచెం ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతం అన్నమాట. కొన్ని కొండ ప్రాంతాలు అలా ఉంటూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఆ ఏరియాకి ఒక నలుగురు పెద్దవాళ్ళు ఏదో ప్రయోగం చేద్దామని ఆ ఏరియా అంతా కూడా సంచరించి తిరుగుతూ ఉన్నారన్నమాట. వాస్తవంగా సైంటిస్టులు వీళ్ళందరికీ ఏదైనా కనబడితే చాలు దాని మీద ప్రయోగం స్టార్ట్ చేస్తుంటారు. వినాలి, జాగ్రత్తగా ఆలకించాలి. అంటే తండ్రి గొప్పతనం మీకు చెప్తున్నాను. ఆ నలుగురు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఒక కొండ ఒకటి ఉంది. ఆ కొండ ఎలా ఉందంటే సగం ఇలా కట్ అయిపోయినట్టుగా ఉంది, కొంచెమే కనబడతా ఉంది. దాన్ని చివరిని, ఆ కొన చివరిని ఒక చిన్న మొక్క ఒకటి కనిపించింది. సైంటిస్టులకి ఏదైనా మొక్క కనబడి దాని మీద ఏదో ప్రయోగం చేయాలి, దాని మీద ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే అక్కడికి వెళ్ళి ఆ మొక్కను పట్టుకొచ్చి తెచ్చి ప్రయోగం చేద్దామంటే పొరపాటున ఏమైనా కాలుగిని స్కిడ్ అయిందనుకోండి, ఇంతే సంగతులు, చిత్తగించవలనంతే, ఇక లోయలోకి పడిపోవాల్సిందే. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా మనం ప్రయోగం చేయాలి, బట్ వెళ్ళటానికి ఆప్షన్ లేదు, అవకాశం లేదు. ఎలాగైనా సరే ఆ మొక్క తీసుకొచ్చి ప్రయోగం చేసి ఏదో చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వయసు పెద్దోళ్ళు, అక్కడికి వెళ్తే మళ్ళీ జారి పడిపోతారేమని భయం, ఆందోళనలో ఉన్నారు. అయితే ఇలాంటి యాపిల్ అంటే పిల్లోడు నడుచుకుంటా ఆ ఘాటీ రోడ్ల గుండా వెళ్తూ ఉన్నాడు. వాడిని చూసి, అరే బాబు ఇట్రా అన్నారు. వచ్చారు. మరి అక్కడ మొక్క ఉంది కదా, ఆ చివరి చూడు కనబడుతుందా మొక్క? కనబడుతుంది అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఆ కొండ చివరికి వెళ్ళి ఆ మొక్క తీసుకుని రావాలి. సాధారణంగా పిల్లలకి ఏం చెప్పినా వెంటనే ఒరే గ్లాస్ మంచినీళ్ళు తీసుకురండి, గబగబా పరిగెత్తుకొస్తాడు. ఒరే అక్కడ పుస్తకం ముందు తీసుకురారు, కూర్చుని వెంటనే పిల్లలు వెంటనే లోబడి వింటారు. కానీ ఈ పిల్లోడు బాగా ముదురు, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒరే ఆ తీసుకురారా, మొక్క తీసుకురంటే ఆ పిల్లోడు అంటాడు, నేను వెళ్ళను అంటున్నాడు. ఒరే వెళ్ళరా, తీసుకురారా, నిన్నేరారా బాబు, నీకోసమే చెప్తున్నా, తీసుకురాపో వెళ్ళి. నేను వెళ్ళను అన్నాడు. నీకోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను తెలుసా? గిఫ్ట్లు అంటే వెంటనే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, పరిగెడతారు. నీకోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను తెలుసా, ఒక్కసారి వెళ్ళరా. వెళ్ళను. ఒరే నువ్వేమీ పడిపోవరా, నలుగురు అన్నయ్యలు ఉన్నాం ఇక్కడ, పెద్ద పగ్గం వేసి నిన్ను కాపాడుతామని తాడట్టుకుని జాగ్రత్తగా వెళ్ళరా. ఆ మొక్క లాక్కుని తీసుకొస్తే మేము ఏదైనా ప్రయోగం చేస్తాం, నువ్వు వెళ్ళరా బాబు అని ఎంత ప్రోత్సహిస్తున్నా, ఎంత తోస్తున్నా వాడు మాత్రం వెళ్ళలేదు. ఈ నలుగురిలో ఒక్కొక్కడు, నువ్వు ఐస్ క్రీమ్ ఇస్తాం వెళ్ళరా. మరి పిల్లల్ని ఏదో ఇప్పుడు కొడు దగ్గరికి వెళ్ళటానికి వాడికి ఒక కమిషన్ మళ్ళీ రూపాయి ఇవ్వాలి. ఏదోటి ఇస్తే కానీ చేయట్లేదు పిల్లలు. ఒరే వెళ్ళరా చాక్లెట్ కొంటాను లేదా బిర్యానీ, ఇట్లా చెప్తున్నా కానీ ఎవ్వరు మాట్లాడట్లేదు. కానీ వీళ్ళు వచ్చిన పని ఏంటంటే ఖచ్చితంగా ఆ మొక్క తీసుకొచ్చి దాని మీద ప్రయోగం చేయాలి. ఆలోచనలో పడ్డారు, వీడిని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లాగ తీసుకొద్దామని అనుకుంటున్నారు, కానీ అవ్వట్లేదు. ఇక చివరికి ఓపిక పట్టి ఒరే నీకు ఏమిస్తే వెళ్తావురా బాబు అక్కడికి, వెళ్ళరా బాబు అని ఇంత బతిమాలుతున్నా వెళ్ళలేదు. నీకు అన్ని డబ్బులు ఇస్తానన్నాం, చాక్లెట్లు ఇస్తానన్నాం, బిస్కెట్లు ఇస్తానన్నాం, బిర్యానీ ఏం చేస్తానని నువ్వు వెళ్ళంటున్నావు, నీకు ఏమిస్తే వెళ్తావరా చెప్పు అన్నాం.
వాడంటాడు, అదిగో ఆ చెట్టు కింద మా నాన్న ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ చెట్టు దగ్గర మా నాన్న ఉన్నాడు, మా నాన్న రమ్మని, మా నాన్న వస్తే నేను వెళ్తానన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడంటే వీడికన్నా సన్నంగా ఉన్నాడు. గాలి వేస్తే 120 స్పీడ్లో గాలి వేసిందని కట్టే ఎగిరిపోతాడనమాట. కానీ వాళ్ళ నాన్న వస్తేనే వీడు వెళ్తానంటాడు. ఒరే మీ నాన్నేమో గాలికి పడిపోయేటట్టున్నాడు రా బాబు, మేము ఇంత స్ట్రాంగ్ మ్యాన్లు ఉన్నాం కదరా, నువ్వు వెళ్ళరండి. కుదరదు, మా నాన్న వస్తేనే నేను వెళ్తాను. విచిత్రం. వాళ్ళ నాన్నకి ఆ నలుగురు కూడా తాడిచ్చారు. అక్కడి వరకు వెళ్ళారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత తాడు వేశారు. జాగ్రత్తగా తాడు పట్టుకుని వెళ్ళి ఆ మొక్కలు లాక్కుని వచ్చాడు. అప్పుడు ఈ నలుగురు పెద్దోళ్ళందరూ కలిసి ఆ పిల్లోని అడిగారట, ఒరే మేము నలుగురు ఉంటే వెళ్ళమంటే వెళ్ళలేదు, మీ నాన్న ఇనుపుల్లా ఉన్నాడు రా బాబు, కర్రలా ఉన్నాడు రా బాబు, మీ నాన్న వస్తే ఎలా వెళ్ళిపోయారంటే, మీరు ఎప్పుడు తాడు వదిలేస్తారో తెలియదు, మా నాన్న మీద నాకు నమ్మకం ఉందన్నారంట. అందరూ చప్పట్లు కొట్టోసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నేను చెప్పే పాఠం ఏమిటంటే, ఒక భౌతిక తండ్రి మీదే తన కొడుకుకి అంత నమ్మకం ఉంటే, నిన్ను అవయవాలు నిర్మించిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, తన పోలికతో తన స్వరూపంలో నిన్ను నిర్మించిన దేవుడు, ఆ పరలోకపు తండ్రి మీద నీకు ఎంత నమ్మకం ఉండాలి. తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఈవుల్ని ఇస్తాడు. మంచి ఈవులు నీ కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కలవరపడొద్దు, దుఃఖపడొద్దు. ఆ పరలోకపు తండ్రి మీద ఆధారపడు, ఆయన మీద నమ్మకం పెంచుకో. నా జీవితంలో చేస్తాడనే నమ్మకంతో ఎదురు చూడు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా? సంతానలేమితో బాధపడుతున్నావా? పిల్లల విషయంలో వాళ్ళ భవిష్యత్తు గురించి కలవరపడుతున్నావా? ఎలా చదివించగలను, వీరి కుటుంబ పరిస్థితులు ఏంటి, తండ్రి చూస్తే పెద్దగా పట్టించుకోవట్లేదు, ఇలా కలవరాల మధ్యలో ఉన్నావా? నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. తను అడిగే వాళ్ళకి మంచి ఈవుల్ని ఇస్తాడు. యేసు నామములో ఆయన మీద నీకు నమ్మిక కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రశ్న, పరలోకపు తండ్రి మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒక 5 విషయాలు మీ ముందుంచి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులో తీసుకొస్తా. మీ పరలోకపు తండ్రి మీరు అడిగే వారికి ఎంతో మంచి ఈవుల్ని ఇస్తానన్నాడు కదా, ఆ పరలోకపు తండ్రి గొప్పతనం ఏంటో, ఆయన మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తారనుకున్నాడో ఒక 5 విషయాలు మీ ముందుంచుతాను. చదవండి. మొదటి మాట, మార్కు సువార్త. బైబిల్ ఉన్నవాళ్ళు చక్కగా చదవండి, దేవుని మాటలు వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వాక్యాన్ని మైక్లో చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని మనం చూస్తే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. మార్కు సువార్త 11:26. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. అందరూ ఆమేన్ అనండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి మాట, పరలోకపు తండ్రి నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడంటే పాపములు క్షమించే తండ్రి అనండి. నాతో కలిసి చెప్పాలి మీరు, పాపములు క్షమించే తండ్రి అనండి. మీ పక్కలు షేక్ అండి చెప్పండి, నీ పాపాలు దేవుడు క్షమించాడనండి. అంత మౌనంగా ఉంటే అలాగా? ఇంకొకసారి, నీ పాపాలు దేవుడు క్షమించాడని చెప్పండి. ఓకే, బైబిల్ ఏమంటుందంటే తూర్పుకి ఎంత దూరం ఉన్నదో పడమటికి ఎంత దూరం ఉందో నీ పాపాలు అంత దూరంగా దేవుడు తొలగించాడట. కానీ నువ్వే అనేక సందర్భాల్లో దేవుడు క్షమించిన ఇంకా పదే గుర్తు చేసుకుని బాధపడతా ఉంటావు. దేవుడు అంటారు, ఆ పరలోకపు తండ్రి గొప్పతనం, ఆయన ఎలాంటి కార్యాలు చేయాలనుకున్నాడంటే పరలోకపు తండ్రి నీ పాపాలన్నీ కూడా క్షమించేవాడు. ఆయన ఈ భూమి మీద క్షమించడానికి ఎవ్వరికి అధికారం లేదు, కానీ పాపాలు క్షమించే అధికారం పరలోకపు తండ్రి. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు. ఆయన మీద నీకు నమ్మిక ఉంటే ఖచ్చితంగా నీ జన్మ కర్మ పాపాలన్నీ కూడా యేసు నామములో క్షమింపబడునుగాక. నమ్మితే ఆమెన్ అంటారా? జనరల్గా బైబిల్లో ఒక సందర్భం మీకు చెప్తా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్న స్టోరీ మనం చదువుతూ ఉంటాం కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడేమో ఇంట్లోనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు.
చిన్న కొడుకేమో నా ఆస్తులు నాకు వాటి ఇచ్చే డాడీ, నాకు ఇచ్చేసే డాడీ, నాకు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటే వాళ్ళ డాడీ ఆ ఆస్తి ఇచ్చాడు. ఆ ఆస్తి పట్టుకుని ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో దూరదేశానికి వెళ్ళాడంట. ప్రపంచ మ్యాప్ అంతా వెతకండి, దూరదేశం ఎక్కడ కనబడదు. కువైట్, మస్కట్, బెహ్రాన్, స్విట్జర్లాండ్, ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. దూరదేశానికి వెళ్ళాడంట. వెళ్ళి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేసి మొత్తం మీద ఉన్నదంతా ఆర్పేశాడు, అంతా కోల్పోయాడు. చివరికి తనకి తినడానికి కూడా ఆహారం లేని ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఎవరైనా ఒక చోట పని చేద్దామని ఒకరి దగ్గర జాయిన్ అవుదామని వెళ్ళాడు. వెళ్తే అక్కడ కూడా సరైన ఫుడ్ దొరకట్లేదు మనోడికి. చివరికి తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయిన వాడికి మరలా తండ్రి ఇంట్లో చోటిస్తాడో చెప్పండి? హలో, ఇక్కడే ఉన్నవాళ్ళు సరే అందరూ హల్లెలూయా చెప్పండి. వాస్తవంగా ఆ తండ్రి ఆ కొడుకుకి ఇవ్వాల్సిన ఆస్తిని తెచ్చేసాడు. ఏ టు చెడ్ అంతా పట్టుకుని ఆర్పేశాడు. ఇక అలాంటి తండ్రి, అలాంటి కొడుకుని ఏ తండ్రి చేరదీస్తాడు చెప్పండి? ఏ తండ్రి కూడా చేరదీయుడు. ఒరే ఎల్రా ఎల్లేళ్ళు, డబ్బులన్నీ పట్టుకుని వెళ్ళి ఆర్పేసాం, ఇంట్లో వస్తువు కూడా లేకుండా చేసాం, కనీసం భార్య మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేసి ఏమీ లేకుండా చేసి నువ్వు అసలు నా ఇంట్లో అడుగు పెట్టొద్దని భౌతిక తండ్రి అంటాడు. కానీ పరలోకపు తండ్రి ఎంత గొప్పోడంటే, ఆ ఉపమానం యొక్క సారాంశం ఏమిటంటే, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశానని తండ్రిలో, ఆ కుటుంబంలో తండ్రి దగ్గర చాలామంది పని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఒక కూలోడిగా వెళ్ళి జాయిన్ అవుదామని వెళ్ళాడట వాళ్ళ కొడుకు. దూరం నుంచి తండ్రి చూశాడంట. మామూలుగా చెప్పాలంటే లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది కదా, ఆ కొడుకుని చూసిన వెంటనే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని వాడి కొరకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసి, ఉంగరం, చెప్పులు, అమ్మో విందు, ఎన్ని ఏర్పాట్లు చేశాడు. భౌతిక తండ్రి అయితే నిజంగా చారదీయుడు. కానీ పరలోకపు తండ్రి గొప్పవాడు కనుక కొన్నిసార్లు మనం కూడా దేవునికి నచ్చని రీతిలో ప్రవర్తించిన అనుభవాలు, బాప్తిసం పొంది రక్షింపబడి మరలా దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు, దేవునికి విరోధంగా మరలా పాపంలో పడిపోయిన స్థితి, దేవుడు నచ్చని మెచ్చని కార్యాల్లో ఇన్వాల్వ్ అయి దేవుడికి ఆయాసాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో మీ కుటుంబంలో చోటు చేసుకోవచ్చు. అయినా మరలా నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడైనా పరిపూర్ణతలోకి నువ్వు వస్తావేమని. ఈ ఉదయకాలం సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఆ పరలోకపు తండ్రి ఆ కుమారుని ఎలా క్షమించాడో యేసయ్య సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. నీ పాపములన్నీ కూడా యేసు నామములో క్షమింపబడునుగాక. చదవండి ఆ మాట, చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. వాడింకా దూరంగానే ఉండగా తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నీకు కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో ఆ తండ్రి క్షమించాడు, చేరదీశాడు, విందులో పాల్గొనే ధన్యత ఇచ్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రం అని చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? నేను మిమ్మల్ని కొన్ని ఉదాహరణలు చెప్తూ మీకు ఆలోచింప చేస్తూ ఈ మాటలు ప్రకటిస్తాను. నా వైపు చూసి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు కూడా చెప్పొచ్చమ్మా, ఫాదర్స్ డే కదండి, అన్నోళ్ళుగా చెప్తున్నారు, మాకు కాదేమనుకున్నా. మీకు అవసరమే, పరలోకపు తండ్రి అందరికీ కావాలి కదా. గట్టిగా మీరు కూడా చెప్పండి అమ్మా హల్లెలూయా అని. అందరూ కలిసి చెప్పండి అయ్యా. రైట్. చిన్నప్పుడు ఇదిగో ఈ బర్నబాస్ లాగా ఉన్నప్పుడు ఏదైనా తప్పిదం చేశారనుకోండి, మిస్టేక్ చేశారనుకోండి, చెప్పిన మాట వినకుండా, స్కూల్కి వెళ్ళకుండా అలా ఉన్నాడు అనుకోండి. అలాంటి సమయంలో సర్లే పోన్లే పిల్లోడే కదా వాడికి తెలియదులే అనుకుని తండ్రి క్షమిస్తాడు. 1-2 సార్లు తప్పిదాలు చేసినప్పుడు తండ్రి క్షమిస్తాడు, చిన్న వయసులో చేసినప్పుడు.
నేను మిమ్మల్ని అడుగుతాను, అదే పిల్లోడు ఎదిగి పెద్దోడై ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మళ్ళా అదే తప్పిదం చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు? వీపు విమానం మోతాయి కదన్నయ్య, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదురా ఇట్లా అంటారు. పరలోకపు తండ్రి ఎంతగా క్షమిస్తున్నాడో చూడండి. ఎన్నోసార్లు ఆయన హృదయాన్ని గాయపరిచిన అనుభవాలు. ఉదయకాలం ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా ఆ పాపపు ఊబిలోంచి నువ్వు విడుదల పొంది మార్పు చెందితే చాలు. దేవుడికి నీలో కావాల్సింది ఏంటంటే మార్పు. చూడండి, చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక పిల్లడు వేసవికాలం కదా, ఇప్పుడు వేసవికాలం, మ్యాక్సిమం వేసవికాలం ఎండింగ్కి వచ్చాం. వేసవికాలంలో పిల్లలు ఏం చేస్తారంటే కొబ్బరి తోటలో కానీ మామిడి తోటలు కానీ ఏమైనా కనబడినా, అక్కడ ఏదైనా వస్తువు కనబడినా తెచ్చుకుంటారు. ఈ పిల్లలు వేసవికాలం కాబట్టి ఒక మామిడికాయ కోసుకుందామని వెళ్ళారు. ఫస్ట్ కళ్ళు వినాలి, కళ్ళు ఆ మామిడికాయని చూసాయి. కళ్ళు మామిడికాయని చూసాయి. నెక్స్ట్ మనస్సులోకి ఆశ వచ్చింది ఆ మామిడికాయని కోసుకోవాలని. కళ్ళు చూసాయి, మనసులో ఆశ వచ్చింది. వెంటనే అక్కడికి కాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళినాయి. చేతులేమో ఆ మామిడికాయని కోసాయి. యజమానుడు ఆ చెట్టు మీదే ఉన్నాడు. ఎట్లా ఉంటుందంటే వీపు విమానం మోతే. నేను అడుగుతాను, ఫస్ట్ చూసింది ఎవరు? మాట్లాడట్లేదు మీరు. కళ్ళు. ఆశ ఎవరికి వచ్చింది? ఎవరు పరిగెత్తారు? ఎవరు కోసారు? ఎవరు తిన్నారు? డబ్బులు ఎవరు తగిలి? మంచివాళ్ళు అందరూ అల్లెలు చెప్పండి. అయ్యో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు, అల్లెలు చెప్పండి అమ్మా, రెండు చేతులు చెప్పండి అమ్మా. అదే దేవుడు చేసిన కార్యం కూడా అదే. తల మీద ముండ్ల కిరీటం ఎందుకు? తలంపుల ద్వారా నువ్వు చేసిన పాపం. చేతిలో మేకులు ఎందుకు? చేతులతో నువ్వు చేయకూడని పాపాల్లో ఇన్వాల్వ్ అవటం వల్ల అవి. కాళ్ళలో మేకులు ఎందుకు? వెళ్ళకూడని స్థలాలకి. ప్రక్కలో బల్లును తీసుకొచ్చారంటే హృదయం ద్వారా చేసిన తలంపుల్లో ఉన్న పాపం, హృదయపు తలంపులు. అందుకనే ఆయన క్షమించగలిగిన తండ్రి ఈ భూమి మీద ఎవ్వరూ క్షమించలేరు. నీ పాపాలు క్షమించడానికి జనాలు పాపం పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని చేసిన పాపం పోవడానికి యేసు రక్తం దగ్గరికి నువ్వు వస్తే, ఆ పరలోకపు తండ్రిని నువ్వు ఆశ్రయిస్తే, యేసు రక్తం ప్రతి పాపముల నుండి నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. అలాంటి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా ఆమేనంటారా? రైట్, ఇక రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, పరలోకపు తండ్రి నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఒకటి, పాపములు క్షమిస్తాడు. పాపాలు క్షమించే తండ్రి ఆయన. రెండు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అవి విత్తవు కొయ్యవు, కోట్లలో కూర్చుకొని, వాటికి నో బ్యాంక్ బ్యాలెన్స్, కోట్లలో ఏమి కూర్చుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని, ఆ మాట, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు హల్లెలూయా చెప్తారా? చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? రెండవదిగా, పరలోకపు తండ్రి నీ జీవితంలో చేసే కార్యాలు ఏంటంటే పోషించే తండ్రి ఆయన. ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు. ప్రస్తుతం మనం చూస్తున్న సందర్భాలు చూస్తే, ఇక్కడున్న పిల్లల్ని పోషించడం కోసం తండ్రి పడుతున్న శ్రమ, తండ్రి పడుతున్న ప్రయాస అంత ఎంత కాదు. కూలి పను, వ్యాపారము, వ్యవసాయము, అంతకీ ఏమీ లేకపోతే ఏదో వాచ్మెన్ డ్యూటీ అయినా చేసి ఆ పిల్లల్ని పెంచి పోషించిన తండ్రి స్థితిని ఒకసారి గుర్తు చేసుకోండి. మిమ్మల్ని చదివించి ఆ స్థాయికి తీసుకొచ్చిన ఆ తండ్రి స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. భౌతిక తండ్రి పిల్లల కోసం ఎంత శ్రమ పడ్డాడు కదా, ఇంతగా పోషించాడు కదా. నువ్వు నమ్ముకున్న నీ పరలోకపు తండ్రి నేనెందుకు పోషించడు? అయ్యా చాలా ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, పిల్లల్ని ఎలా పెంచాలో, భార్యని ఎలా పోషించాలో, కుటుంబాన్ని ఎలా ఏమీ అర్థం కావట్లేదు అయ్యగారు. నీకు పరలోకపు తండ్రి ఉన్నాడు కదా,
ఆ తండ్రి మీద నువ్వు ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే విశ్వసించిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు. ఈ సేవ ప్రారంభం నుంచి కూడా దేవుడు ఎన్నో విధాలుగా మమ్మల్ని నడిపించి పోషించిన విధానం మాకు బాగా గుర్తు. మేము ఎవరైనా సేవ ప్రారంభంలో ఎవరైనా మా అమ్మలు చూడటానికి ప్రార్థన చేయించుకోవడానికి నేను ఒకవేళ వస్తే, అప్పుడు ఎవరికి తెలియదు కనుక ఎవరైనా వస్తే కుర్చీ వేసి, అప్పట్లో ఎవరో తల్లిగారు ఈ పాలపొడి ప్యాకెట్ ఒకటి ఇచ్చింది, ఒక డబ్బా ఒకటి ఇచ్చింది. ఎవరైనా వస్తే ఇంకా అది వాటర్లో కలిపేసి వేసి రక్తమే చేయం. అవే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి ఇన్ని సంవత్సరాలు ఈ సేవలో ఆయన పోషించి, ఏలియాను కాకుల ద్వారా పోషించమని విన్నాం, చదివాం. కానీ సేవలో ఎన్నో విధాలుగా ఆ తండ్రి మమ్మల్ని పోషించిన విధానం. సో మిమ్మల్ని కూడా ఎందుకు పోషించడు దేవుడు? ప్రస్తుతం ఈ భౌతిక తండ్రి పిల్లల్ని పోషించడం కోసం విదేశాలకు వెళ్తాడు. కువైట్ దేశాలకు వెళ్ళి కష్టపడి ₹4 సంపాదించి పిల్లల్ని పెంచడం కోసం ఎన్నో విధాలుగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎన్నో విధాలుగా చేతి పనులు చేసి, ఒక వ్యాపారం చేసి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, ఏదో విధంగా కుటుంబం పోషణ కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. పరలోకపు తండ్రి ఆయన పోలికతో నువ్వు చేయబడ్డావు. నీకెప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో ఆయన సహాయం నీకెప్పుడు ఉంటుంది. మీ పక్కలు షేకండి, చెప్పండి, దిగులు పడకు, భయపడకు, నిన్ను నీ పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. నమ్మితే ఆమెనండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టేశారు. ఒకప్పుడు మా అమ్మమ్మ గారికి 80 బిడ్డలు, 4 అక్క చెల్లెలు, 4 అన్నదమ్ములు, 80 మా అమ్మమ్మ గారికి. ఆ తర్వాత ఇక చిన్నాన్న మా తాతయ్య గారు 6, చిన్నాన్న పెద్దనాన్న వీళ్ళకి 4, ఆ తర్వాత మేము 4, మా అమ్మ నాన్నకి మేము 4. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే 1 మొద్దు, 2 హద్దు. ఎందుకమ్మా ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు ఆపేసుకుంటున్నారు? దేవుడు గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కదా. మీ కడుపును ఎవరు గర్భమున ఏ ప్రవక్తను పుట్టిస్తారో మనకు తెలియదు కదా, ఎలాంటి ప్రయోజకుడిని పుట్టిస్తారో తెలియదు కదా. ఎందుకు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపేసుకుంటున్నారంటే వాళ్ళు అంటారు, అయ్యా 1 ముద్దు. ఇంకేమంటారు వాళ్ళ కొటేషన్ ఎలా ఉంటుంది? చిన్న కుటుంబం, మాట్లాడట్లేదు మీరు. ప్రస్తుతం ఎందుకు ఈ ఫ్యామిలీలో ఆర్థిక పరమైన పరిస్థితులు అంటే ఇక మన వల్ల కాదు, చాలే. మేము కాకినాడ ఏదో మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక 1 నెల రోజుల క్రితం అనుకుంటా, ఏప్రిల్లోనూ మేబీ. మాతో కలిసి ఆ కాకినాడకు సంబంధించిన ఒక తల్లిగారు మా కారులో కూడా వస్తున్నారు. ఆ తల్లిగారు, నేను, అక్క, 2 అన్నయ్యోళ్ళు, ఆ తల్లిగారు, మొత్తం 5 కారులో వస్తున్నాం. మాట్లాడుకుంటూ ఆ తల్లిగారు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. మా అమ్మండి ఎంత కష్టపడిందో, మా నాన్న ఎంత కష్టపడ్డాడో. రిటైర్డ్ టీచర్ అన్నమాట వాళ్ళ నాన్నగారు. వాళ్ళమ్మ కూడా మంచి ఉద్యోగం చేసింది, చాలా కష్టపడ్డారు. మొత్తం ఒక 6 పిల్లల మాట. వాళ్ళు మంచి దేవునిలో మంచిగా ఎదిగిన కుటుంబం మాట. ఆ తల్లి వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ మా నాన్న 6 ఎలా పెంచాడో, ఎలా కష్టపడ్డాడో, ఎలా పోషించాడో అని అన్నీ గుర్తు చేసుకుంటా మాట్లాడుతూ ఉంది అక్కతో. నేను కూడా ఉన్నాను. సరే అనక్క, నిజమక్క, తండ్రి గారు మిమ్మల్ని పెంచాడు, గొప్పది, ఆలోచనలు ఇచ్చాడు, మీకోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, చదివించాడు, ఈ స్థాయిలో ఉండడానికి చాలా కృషి చేశాడని మాట్లాడుకుంటాడు. అప్పుడు చెప్తూ ఆ తల్లి అంటారు, దేవుడు నాకు ఒక్కడిచ్చాడు, ఒక పిల్లోడిని ఇచ్చాడు, ఒక్కడితో ఏగలేకపోతున్నాను బ్రదర్, పోయి అర్థం చేయండి బ్రదర్ అన్నది. ఒక్కడితో ఏగలేకపోతున్నావా అన్నాడు. అప్పుడు మీ తల్లి తండ్రులు 6 ఎలా పెంచారమ్మా, మరి నువ్వు ఒక్కడికే ఇన్ని విధాలుగా పైకి కిందకి గుంజలు తీసేస్తున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు, వాడికి ఫీజు కట్టలేక, లేకపోతే సీట్ రాలేదని, అక్కడ ఇక్కడ ఇన్ని విధాలుగా ఇబ్బంది పడిపోతున్నావు కదా. ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటా నువ్వు ఇంత సఫర్ అవుతూ ఉంటుంటే
చాలని జీతంతో చిన్న చిన్న పనులకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సంగతి ఏమైపోద్ది? అయితే అందుకన్నా మన తండ్రి ఉన్నాడు కదా, పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది పోషించే ఆ తండ్రి మీద ఆధారపడట్లేదు. వాగ్దానాలు మనం ఏం చేయాలంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి, అలాంటి సమయాల్లో వాగ్దానాల మీద మనం ఆధారపడాలి. చూడండి, ఆ వాగ్దానం చదివిస్తాను మీకు. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం చదవండి. 50:21 కాబట్టి భయపడకు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించి మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో. చూడండి, భయపడకు, నిన్ను నీ పిల్లల్ని పోషిస్తాను. ఇది వాగ్దానం. నువ్వేం చేయాలంటే, పిల్లల్ని మోకరింపు చేసినప్పుడల్లా కూడా ఒక తండ్రిగా, ఒక తల్లిగా, పరలోకపు తండ్రి నీకు వాగ్దానాలు ఇచ్చాడు. చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు కదా, మొన్నే రీసెంట్గా ఒక అన్నయ్య సాక్ష్యం చెప్తుంటే విన్నాను. వాళ్ళ తండ్రి దేవుని మందిరంలో మంచి పరిచర్య చేశాడు. వినాలి, దేవుడు మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోడు దేవుడు. మీరు కూర్చున్న మ్యాట్లో మందిరం తొడవటం, మందిరంలో కుర్చీలు వేయటం, మందిరంలో పరిచర్య చేయటం, ఇలాగ దేవుని మందిరంలో పరిచర్య చేసిన ఏ ఒక్కరిని మర్చిపోడు దేవుడు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు వచ్చే లోపల దేవుని మందిరాన్ని తుడిచి, మందిరంలో పట్టాలేసి, కుర్చీలేసి, మైకులు, సౌండ్ సిస్టమ్ అన్నీ పెట్టి, పాటలేసి, ఇక పాస్టర్ గారు వచ్చి ఇంకా రెడీ చేసుకుని ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ఈ లోపలనే పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి 10 గంటలకు వాళ్ళ ప్రార్థన, పొద్దున్నే మందిరం అంతా తుడిచి అన్నీ చేసి పరిచయం చేసి మందిరంలో పాటలేసి వస్తావు. మరలా త్వరగా అందరికన్నా ముందుగా 1 గంట ముందే వెళ్ళి పరిచయం చేసి మళ్ళా అన్నీ చక్కబెట్టి వచ్చిన వాళ్ళు అందరికీ వందనాలు చెప్పి ఆ చెప్పులన్నీ లైన్లో పెట్టి ఇంత చక్కని పరిచయం చేస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద ఉన్నా ఒకరోజు ఆ టైం అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి సమయం అయిపోయిన తర్వాత మహిమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి పిల్లలు, భార్య చూస్తే భర్త లేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, స్థాయికి తీసుకురావాలి. బీటెక్ చదువుకున్నాడు ఆ పిల్లోడు. చిన్న చిన్న ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాడు, ఏదో చిన్నవి వస్తున్నాయి చేస్తున్నాడు, కానీ సరైనట్లుగా సౌకర్యాలు ఉండట్లేదు. ఆలోచించాడు, ఎలాగైనా విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలని ప్లానింగ్ ఉంది ఆ పిల్లోడికి. దేవుణ్ణి అడిగాడు, ప్రభా నీ సన్నిధిలో మోకరించి మీలో ఎవరికైనా కొదువై ఉంటే నన్ను అడగండి అని చెప్పారు. జ్ఞానం కొదువును అడగమని చెప్పారు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తానని చెప్పారు. నాకైతే చదువుకోవాలని ఉంది, చదివించడానికి తండ్రి లేడు. అలాగని అమ్మ బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకొచ్చి నన్ను పోషించలేదు. నేనే ఏదో చేసుకున్నాను, నేను చదువుకోవాలి, నాకు అవకాశం కల్పించని ఏకాంతంగా దేవునితో గడిపి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. మొన్నే చెప్తున్నాడు, అన్నయ్య అస్సలు లోన్ కొరకు మేము ప్రయత్నం చేసాం, విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికి లోన్ కోసం చాలా ట్రై చేసాం, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అయ్యేది కాదు. అది మొత్తం మీద మొన్నే లోన్ శాంక్షన్ అయిందన్నయ్య. దేవుడు ఎన్ని విధాలుగా నాకు చదువుకోవటానికి ద్వారాలు తెరుస్తున్నాడో, ఎన్ని విధాలుగా ఆయన అవకాశాన్ని కలిగిస్తున్నాడో. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే ఎలాగైనా మీ పిల్లలకి భవిష్యత్తు ఇస్తాడు. అందుకే ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వేం చేయాలంటే, ఒరే నేను ఏటేళ్ల కాలం, ఇంకా చెప్పాలంటే జీవితాంతం నీతో కూడా నేను ఉండలేను. ఒకసారి తండ్రులందరూ ఒకసారి నా వైపు చూసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. తల్లులందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ కలిసి ఒకసారి చెప్పండి. మీ పిల్లలకి ఏం చెప్పాలంటే, ఒరే హాస్టల్కి వెళ్ళిపో, నీకేం కావాలని అడుగు, ఫోన్ పే చేస్తాను, నీకు ఏది కావాలో అట్లా నేర్పించుకోండి. జీవితాంతం మీరు ఉంటారా? పొద్దున్నే శుభమని ఎట్లా మాట్లాడుతున్నాను పాస్టర్, అట్లా కాదు, మీకు చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. మీ పిల్లలకి ఏం నేర్పించాలంటే, ఒరే నీకు ఏది అవసరం ఉన్నా దేవుని దగ్గర మోకాళ్ళు వేసి అడుగు, నేర్చుకో, అడుగు, దేవుడు నీకు ఎలాగైనా సహాయాన్ని పంపిస్తాడు. నాకు
అవకాశం ఉంటే నీకు ఏదోలాగా నీకు పంపిస్తాను, ఏది తక్కువ చేయను, ఏది కొరత రానివ్వను. ఒకవేళ ఇన్ కేస్ నేను నీతో పాటు జీవితాంతం ఉంటానని చెప్పలేను, నేనున్నా లేకపోయినా దేవుడు మాత్రం నీతో పాటు ఉంటాడురా అని ఈ అనుభవం తల్లిదండ్రులు నేర్పించాలి. కానీ ఇవి నేర్పించట్లేదు. పోషించే దేవుని మీద మీరు ఆధారపడటం పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి గారు లేరు, మా తల్లి గారు లేరు, వాళ్ళు ఇద్దరు మహిమలోకి వెళ్ళిపోయారు. సేవకు వచ్చిన ప్రారంభ దినాలు ఇంచుమించు ఇక్కడికి సేవలు అడుగుపెట్టి చాలా 15 సంవత్సరాలు అయిపోయింది. వారు లేకపోయినా దేవుడు ఏ రోజు కూడా ఈ సేవలో కొరత రానివ్వకుండా పోషించాడు కదా. అది మన పిల్లలకి నేర్పించాలి. నేను ఎప్పుడు నీతో ఉంటాను అనుకోవద్దురా, దేవుడు నీతో ఉంటాడు, దేవుని మీద ఆధారపడని తల్లి తండ్రి ఆ పరలోకపు తండ్రి గురించి చెప్పాలి. ఒక్కసారి అందరూ హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? నెహెమ్యా గ్రంథం 9:21 చూడండి ఒకసారి. ఇశ్రాయేలుని ఎలా పోషించాడో చదువుతాను ఆ మాట. నెహెమ్యా గ్రంథం 9:21 చదవమ్మా బ్రదర్. నెహెమ్యా ఎక్కడ ఉంటుంది? ప్రారంభంలో ఉంటుంది, కొత్త నిబంధనలో కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వాళ్ళని పోషించితివి. వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ కాళ్ళకు చెప్పులు అంతే. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? ఒకసారి చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మీ పిల్లోడిని బీటెక్ ఎన్ని సంవత్సరాలు చదివించాలి? 4 ఏళ్ళు. డాక్టర్ అయితే 4-5, 5 years. డిగ్రీ, ఇంటర్మీడియట్. ఓకే, మీ ఇంటికి చుట్టం వచ్చాడు, ఎన్ని రోజులు పోషిస్తాను? కొత్త పెళ్ళి కొడుకు వచ్చాడు, అమ్మా ఫస్ట్ రోజు మటన్ బిర్యానీ ప్రసాద్, రెండో రోజు నానిబాబు దమ్ బిర్యానీ, మూడో రోజు రొయ్యల బిర్యానీ, 4వ రోజు చేపలు, అలా 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 డౌన్ అయ్యే లాస్ట్కు పప్పు ఉప్పు. వారం 10 రోజుల కన్నా ఎవరినైనా మన ఇంట్లో ఎక్కువ పెట్టుకుని పోషిస్తామా? కానీ ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు పోషించాడు. అందుకే దేవుడి మీద మనం ఆధారపడాలి. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తానులే. కొత్తగా పెళ్ళి అయిందంట, ఇలాంటి బాగా వింటారు మీరు. అయితే పెళ్ళి కొడుకుకి ప్రార్థన చేయడం వచ్చు, పెళ్ళి కూతురికి పొరపాటును కూడా ప్రార్థన చేయడం రాదు, ముసుగు వేసుకోవడమే రాదు. ఇంకో చూడు, చాలామంది ఇక్కడ స్త్రీలు ముసుగు వేసుకోవాలి. అమ్మ వందనాలమ్మా. పెళ్ళి కొడుకు అయితే మొత్తం చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగాడు, భక్తి ప్రార్థన, దేవుడు భక్తి, ఈ తప్ప ఇంకేమీ లేవు. అట్లా మంచిగా సండే స్కూళ్ళు వెళ్ళేవాడు, యూత్ పరిచయాల మధ్యలో పరిచయం చేసేవాడు, సంఘంలో పరిచయం, చక్కని యాక్టివ్ పర్సన్. కానీ అలాంటి ఆయనకి ఏ ప్రార్థన లేని ఒక అమ్మాయితో వివాహం జరిగింది. గుణమైతే మంచిదే, కానీ భక్తి అనుభవాలు ఏమి రావు. జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా కుటుంబంలో ప్రార్థన చేయాలి. ఒక తల్లి నీ అవసరత ఏంటో, నీ పిల్లల అవసరత ఏంటో, నీ కుటుంబ పరిస్థితులు ఏంటో దేవుడు రహస్యం మందు చూస్తున్న నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేసే అనుభవాలు నీకు ఉండాలి. రోజు ఆ భర్త కుటుంబ ఆరాధన చేసేవాడంట, చాపోటేసి మోకాళ్ళు వేసి అమ్మా ఓ పాట పాడి కుటుంబ ఆరాధన చేసేవాడంట. భార్యతో చెప్పేవాడంట, ఈరోజు నేను చేస్తున్నాను, రేపు నువ్వు చేయాలి. మన ఇంట్లో కూడా ఈ ఫార్ములా ఉండాలి. కుటుంబ యజమాని సోమవారం ఒకరోజు కుటుంబ ఆరాధన స్టార్ట్ చేశాడు అనుకోండి, మంగళవారం భార్య స్టార్ట్ చేయాలి, బుధవారం ఆడపిల్లలు, గురువారం మగపిల్లలు, ఆ తర్వాత తాతయ్య నాయనమ్మ, ఇట్లా ఈ వారం అంతా కుటుంబ ఆరాధన అలా జరుగుతూ ఉండాలి. ఏ ఇంట్లో కుటుంబ ఆరాధన ఉండదో ఆ ఇంటి మీద సాతాను గొడవలు సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇంట్లో కుటుంబ ఆరాధన ఉన్న చోట కంచి ఉన్నంతసేపు ఏ కీడు నీకు దరికి చారదు. రోజు ఈయనే చాపేసి కుటుంబ ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండండి. భార్యను మోకరించమంటే వచ్చి మోకాళ్ళు వేసేది, కానీ ప్రార్థన మాత్రం వచ్చేది కాదు. రోజులు గడుస్తున్నాయి, ఇంచుమించు 1-15 రోజులు అయింది ఆ వివాహమై. ప్రతిరోజు ఏ రోజు కూడా కుటుంబ ఆరాధన లేకుండా తన జీవనం ముందుకు సాగలేదు.
నెల 15 రోజుల నుంచి రోజు ప్రార్థన వింటుంది, పాటలు వింటుంది, అన్నీ అర్థమవుతున్నాయి. ఓ రోజు సడన్గా కుటుంబారాధన చేద్దామని భర్త వచ్చి మోకాళ్ళు వేస్తే నేను చేస్తాను ఈరోజు అన్నది. అమ్మయ్య బతికించే బాబు, ఎన్ని రోజుల నుంచి కన్న కళలన్నీ కూడా నిజమైనవి. నన్ను ఆ పాట పెట్టు ఒకసారి. కన్న కళలన్నీ కూడా నిజమైనవి, నేను కన్న కళలన్నీ కూడా నిజమైపోయినాయి. ఏ షార్ప్ అనుకుంటా కదా. నేను కన్న కళ్ళన్నీ నిజమైనవి, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. మొత్తం మీద ఇప్పటికీ నేను కన్న కళ్ళన్నీ కూడా నిజమైనవి. ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటుంటే మొత్తం మీద ఈరోజు ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్న కళ్ళన్నీ కూడా నెరవేరిని, నా భార్యకి మొత్తం మీద ప్రార్థన వచ్చిందిలే, నా కుటుంబ పరిస్థితులు బాగుంటాయి అనుకుంటున్నావు ఈ పాట పాడుకుంటున్నాడంట. ఏ షార్ప్. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా, నా యేసు రాజా అనురాగ బంధమారిదం, నన్ను విడువలేని ఆత్మానుబంధమా, నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలే. చప్పట్లు కొట్టండి. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా, నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. పాడదాం. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. అందరూ చప్పలు కొడుతూ, నీవు కలలు కన్నా కలలన్నీ నెరవేరుస్తాడు ప్రభు. అందరూ చప్పట్లు. చప్పట్లు వినబడాలి, మౌనంగా ఉండొద్దు. మహిమ సింహాసనం నే చేరాలని, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. పాడదాం అందరూ. మహిమ సింహాసనం నే చేరాలని, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో, నా చేము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన, నీలో నిలీనమైపోదునే నీ నిరతము. నా చేము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన, నీలో నిలీనమైపోదునే నీ నిరతం. చేతులెత్తి. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా, నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడన, నా యేసు రాజా అను
అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి, చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి మహిమ చెప్పండి. ఈ పాట పాడుకుంటూ అమ్మయ్య మొత్తం మీద ఈ రోజుకి ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే నేను కనిన కళ్ళన్నీ కూడా సాధారణంగా ఇండ్లలో స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు, భర్తలకి తక్కువ ప్రార్థన ఉంటుంది. కానీ ఇదంతా రివర్స్ ఫ్యామిలీ మాట. ఈయనేమో భక్తిపరుడు, ఆవిడకేమో ప్రార్థన రాదు. మొత్తం మీద నెల 15 రోజుల నుంచి రోజు కుటుంబ ప్రార్థన వినగా 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 తినగా తినగా వేపాకు ఎలా తీగా ఉంటుందో వినగా వినగా మొత్తం ఆ ప్రార్థన అంతా బట్టి నేర్చుకుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు సాధారణంగా ఎలాంటి వాళ్ళైనా ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడా, కృపగలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, ఇట్లాగ దేవుని పేర్లు జ్ఞాపకం చేసుకుంటూ గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా ఇట్లా ప్రార్థన చేస్తుంటాం. అయితే ఆయన రోజు డైలీ ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడినట్లు ఇట్లాగా ఇలా ప్రార్థన చేస్తూ ఆయన స్టార్టింగ్ ఎలా ఉండేదంటే పరలోకమందున్న మా తండ్రి అని స్టార్ట్ చేసేవాడు. నెల 15 రోజుల నుంచి ప్రార్థన బట్టి నేర్చుకుంది అమ్మగారు. నేను చేస్తానన్నది ఇప్పుడు చెయ్యమ్మా అన్నాడు, మోకాళ్ళు వేసాడు, పాట పాడాడు, ప్రార్థన స్టార్ట్ చేసింది. పరలోకమందున్న మా మాయా అన్నది. ఆయనకి ఏం అర్థం కాలేదు. నేను రోజు పరలోకమందున్న మా తండ్రి అంటే ఇప్పుడు ఆమంటది, మీ నాన్న నాకేమవుతాడు చెప్పండి. అంటే కొంతమంది విధానాలు అలా ఉంటాయి. దేవుడు ఎంత గొప్పోడంటే నువ్వు అడగాలే కానీ ఆకాశ వాకిండ్లు నీ కోసం దేవుడు తెరుచునుగాక, ప్రతి అవసరత తీర్చునుగాక. ఓకే, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one, పరలోకపు తండ్రి 1 నీ పాపాలు క్షమిస్తాడు, 2 పోషిస్తాడు. 3వది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చదవగా విందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు, ఆయన గద్దించినప్పుడు అస్సలు విసుకోవద్దు. తండ్రి తనకిష్టుడైన ఆ మాట, కుమారుని గద్దించు తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించు. ఖచ్చితంగా తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతి అంటే పరలోకపు తండ్రి ఆయన గొప్పతనం ఏంటి అనంటే 3వదిగా గద్దించే తండ్రి అనండి. గట్టిగా చెప్పండి, గద్దించే తండ్రి అని చెప్పండి. నిజంగా తండ్రి గద్దించకపోతే తండ్రి గద్దించిన కుమారుడు గొప్పోడు అవుతాడండి. మీ పిల్లలకి ఖచ్చితంగా మరలా తండ్రులకు చెప్తున్నాను, తల్లులకు కూడా చెప్తున్నాను, మీ పిల్లలకి గారం పెట్టొద్దు. ఇద్దరు గారం పెట్టొద్దు. ఎవరో ఒకరు తల్లి ప్రేమిస్తుంది అనుకోండి, వెంటనే తండ్రి శిక్షించాలి. తండ్రి ప్రేమ చూపుతుంటే తల్లి శిక్షించాలి. ఎవరో ఒకరు ఆ క్రమశిక్షణ వాళ్ళకి అలవాటు అవ్వాలి. అమ్మో మా నాన్నకి కోపం వచ్చిందంటే ఇంకంతే అని ఫిక్స్ అయిపోవాలన్నమాట పిల్లలు. అస్సలు నేను ఫ్రెండ్స్తో వెళ్ళకూడదు, వ్యర్థంగా టైం వేస్ట్ చేయకూడదు, గోలికాయలు ఆడకూడదు, చదువు మీద దృష్టి పెట్టాలి, భవిష్యత్తు ఉంది, పనులకి వెళ్ళాలి, వ్యాపారం చేయాలి, చదువుకోవాలి, మంచి ఏదో ఒక భావన పిల్లలకి రావాలి. అలా రావాలంటే ఖచ్చితంగా గద్దించాలి. మా నాన్నగారికి మేము 4 పిల్లలు. మా తాతయ్య గారు 6 అన్నదమ్ములు. మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండే అంటే ఇక్కడ 2 తమ్ముడు వాళ్ళు మా ఊరు నుంచి ఈరోజు ఫాదర్స్ డే అని వచ్చారు పిల్లలు, వాళ్ళకి తెలుసు. మా తాతయ్య గారు సూరన్న మంచి పొలాలన్నీ వ్యవసాయ పంటలు పండించేవాడు. మా తాతకి కోపం వచ్చిందా ఇంట్లో వాళ్ళందరినీ కూడా వేసేవాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కొట్టాలి కదండి. ఏంటి తాతగారంటే ఇంకా నో ఆప్షన్ మాట, ఇక అవకాశం లేదు, మొత్తం కమ్మి ఇరిగిపోవాలంతే. ఇంకా
అదే స్ట్రిక్ట్నెస్ కృపక్కకు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజం, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది మా అక్క. ఇక ఏమైనా తేడా వచ్చిందంటే ఇంకా కర్ర ఇరిగిపోవాల్సిందే. ఓ రోజు చదువుకునే టైం, అది ఎగ్జామ్స్, కానీ క్రికెట్ వస్తుంది. క్రికెట్ వస్తుంటే వెళ్ళిపోయి పిల్లలతో పాటు క్రికెట్ చూస్తున్నాం. 6th క్లాస్ చదువుకునే టైం, అప్పటికి ఇంకా దేవుళ్ళలోకి రాలేదు. నేను 9thలో ప్రభు దగ్గరికి వచ్చాను. పిల్లలతో పాటు వెళ్ళిపోయి క్రికెట్ చూస్తూ ఉన్నానమాట. ముందు కవర్ పెట్టింది, చిన్నోడా అంటారు ఇంట్లో నన్ను అందరూ, చిన్నోడా అని పిలిచింది. కవర్ పెట్టేవరే, అక్క పిలుస్తుందిరా వెళ్ళిపోండి అని చెప్తే వినలా. ఆ తర్వాత మరలా కవర్ పెట్టేసి వినలా. ఇంకా మొత్తకం పట్టుకొచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇక్కడ క్రికెట్ దగ్గర ఎందుకు కూర్చుని పనేంటి నీకు? ఆ స్ట్రిక్ట్నెస్ ప్రతి కుటుంబంలో ఉండాలండి. క్రమశిక్షణ ఖచ్చితంగా అవసరం. దేవుడే ప్రేమించే తండ్రే గద్దించాడు కదా. ఇప్పుడు దావీదు తప్పిదంలో పడ్డాడు. ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి, బాగానే ఉంది, సేఫ్ జోన్లోనే. కానీ ఒక ఆయనకు ఒక గొర్రె ఉంటే ఆ గొర్రెను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త రాజు గారి దగ్గరికి వచ్చి, ఎలాగ రాజుగారు కదా అనేమి జెండుబొమ్మ రాయట్లేదు, తప్పుని తప్పుగా ఖండించాలని ఆ మనుషుడు నీవే అని నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు సరిదిద్దుకుని, సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చే అని సరి చేసుకున్నాడు. పరలోకపు తండ్రి కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తాడు. అప్పుడు నీకు మంచి అలవాట్లు ఉన్నాయనుకో, నో ప్రాబ్లం. అనవసరంగా నీ డబ్బంతా వ్యర్థం చేసుకునే వ్యర్థమైన అలవాట్లు, ఏది డ్రింకింగ్ హ్యాబిట్. చాలామంది తండ్రులు కుటుంబం మీద ఏ మాత్రం బాధ్యత లేకుండా వచ్చిన డబ్బంతా కూడా తగలబెట్టేసి ఆర్పేసి, ఒక మాటలో చెప్పాలంటే కోడి పందాలని, ఆ బెట్టింగ్లు అని, ఒక మాటలో చెప్పాలంటే ఈ స్మోకింగ్ అని, ఈ డ్రింకింగ్ అని, అనేకమైన వ్యర్థమైన వాటిలో డబ్బంతా ఖర్చు పెట్టేసి పిల్లల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటున్న తండ్రులు ఎందరో మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు. మరి వాళ్ళ ఎంతలా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లి ఒక్క మాటైనా అని సరి చేసి ఉంటే ఎంత బాగుండేది. దేవుడు ఎప్పుడు కూడా తప్పిదంలో ఉన్న వ్యక్తిని అలాగే ఉండనేవాడు కాదు, కానీ ఆ తప్పిదంలోంచి విడిచి రా బయటకని పిలుస్తాడు, గద్దిస్తుంటాడు. కొన్నిసార్లు దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కొంతమందికి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మరికొంతమంది స్త్రీల్లో కూడా రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. దేవుడు మనకి వార్నింగ్ ఇస్తాడు, ఇది లాస్ట్ అవకాశం నీకని చెప్తాడు. ఆ అవకాశాన్ని మీరు ఏం చేయాలంటే, అమ్మో ఇక మీదట అటువైపు వెళ్ళకూడదు, ఇక వ్యర్థమైన వాటిలో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆ గద్దింపుకు మనం ఖచ్చితంగా లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో అప్పుడే సరి చేయబడతాం. చూడండి ఒకసారి 141వ కీర్తన 5వ వాక్యం చూడండి. 141వ కీర్తన 5వ వాక్యం చూడండి ఒకసారి. చూడండి, త్వరగా చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుండా ఉంటాను. అంటే ఎంత అద్భుతమైన మాట దావీదు అంటాడంటే, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఉపకారం, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, ఇట్టి అభిషేకాన్ని నేను ఎప్పుడు త్రోసివేయను. నిజమే, దేవుని సందులో పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే ఖచ్చితంగా గద్దించాలండి. ఎవరో ఒకరు భయం ఉండాలి. పరలోకపు తండ్రే మనల్ని క్షమించాడు, అట్లాగని ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటాడు అనుకోవద్దు. కొన్నిసార్లు వార్నింగ్ ఇస్తాడు, మారుతావేమో అవకాశం ఇస్తాడు. ఇంకా మారకుండా అదే హ్యాబిట్స్లో ఉండి, అదే అలవాట్లో ఇన్వాల్వ్ అయిపోయి, అదే ప్రాసెస్ కంటిన్యూగా వెళ్ళిపోతుంటుంటే, ఒక్క దేవుడు మామూలుగా నేను చెప్తానండి, ఎవరైనా కొడితే మళ్ళీ తిరుగులేస్తామేమో, దేవుడు కొడితే ఇంకా తిరిగి లేసే అవకాశాలు ఉండవు. ఒక్క మాట మీకు అర్థం అవడం కోసం చెప్తాను. చేతులు ఎత్తొక్కసారి హల్లెలూయా చెప్తారా? మా పెద్ద పాస్టర్ గారితో పాటు పరిచర్యకి వెళ్తూ ఉండేవాడు అంటూ ఒక ఆయన. రిటైర్డ్ అయిపోయాడు. ఖాళీగా ఉండకుండా దేవుని పనిలో కూడా ఉంటే బాగుంటుందని కూడా సేవకులతో పాటు యేసన్న గారితో పాటు వెళ్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. అప్పటికి 60 సంవత్సరాలు వచ్చి రిటైర్ అయిపోయాడు, కూడా వెళ్తున్నాడు ఎక్కడికి పడితే అక్కడికి. ఓ రోజు అయ్యగారు వాక్యం చెప్తూ, కొంతమంది ఉంటారు వాళ్ళకి
చిన్నిల్లు ఉంటుంది, పెద్దిల్లు ఉంటుందని ఒక వాక్యంలో గద్దించి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ గురించి గద్దించి సరిచేసి బుద్ధి చెప్తూ బోధిస్తూ ఉన్నాడు సేవకుడు. వెంటనే ఆయనకు కోపం వచ్చింది. యేసన్న గారికి ఎందుకంటావు, ఆయన మరియమ్మ కథో యోసేపు కథో చెప్పుకోవాలి కానీ ఇలాంటివన్నీ ఎందుకు చెప్తాడు ఆయన అని ఆయన మీద కోపం వచ్చి ఆ బైబిల్ ఆ పక్క ఆయనకి ఇచ్చి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఆ బైబిల్ మా ఆవిడకి ఇచ్చేసే, వస్తుంది తెత్తది, నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుని కోపంతో గబగబగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంటే అదే సమయానికి ఎవడో కొత్తగా ఎల్ బోర్డ్ పెట్టుకుని కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు అనమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కరెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకుంటుంటే ఆ డ్రైవింగ్ ప్రయోగం అంతా కూడా మనోడి మీద ఒకేసారి ఆ ఎల్ బోర్డ్ డ్రైవింగ్ అంతా ఒకేసారి మనోడి మీద ప్రయోగం చూపిస్తే ఆ కాలు ఎక్కించుకుని పోయింది. తిరిగి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు హాస్పిటల్ నుంచి ఫోన్లు వచ్చినాయి. భార్య ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అర్థం కావట్లేదు ఆవిడకి, ఏం ప్రార్థనలో ఉంది, వాక్యం వింటుంది. కూటమి అయిపోయిన తర్వాత గబగబా ఎన్ని ఫోన్లు వచ్చినాయని తెలిసి మళ్ళీ తిరిగి కాల్ బ్యాక్ చేస్తే, మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా వచ్చి తీసుకెళ్ళు చూపించండి అని చెప్పినారు అన్నమాట. గబగబా పరిగెత్తుకుని అయ్యగారు చెప్పేసి గబగబా వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు అడిగారు మాట ఆవిని, నీకేమవుతాడమ్మా? ఇంకేమవుతాడండి బాబు, మా ఆయనండి అన్న. అమ్మ, ఇక జీవితంలో మీ ఆయన నడవడం. ఆవిడంటది మనసులో, ఇదే ప్రార్థన చేశాను బాబా, వద్దంటే ఆ కంపుకి ఈ కంపుకి అన్ని చోట్లకి తిరిగి వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పి నేనేవాడు కాదు. ఇప్పుడు ఆ కాలు ఎలా ఉందంటే, ఇప్పుడు ఆదివారం కదా చికెన్ మార్కెట్కి వెళ్తే కోడిని ఏలాడదీస్తారు కదా తమ్ముడు, అలా ఏలాడదీశారు కాడు. ఎందుకు ఈ సమస్య ఆయనకు వచ్చిందంటే, గద్దించినప్పుడు ఆ వాక్యానికి లోబడి ఆ పాపపు క్రియను విడిచి మనసు మార్చుకుంటే ఎంత బాగుండేది ఆ అంకుల్కి. ఈరోజు మీలో కూడా చిన్న విషయాలే, పెద్దవి కాదు, దైవజనుడు గద్దించినప్పుడు, తండ్రి గద్దించినప్పుడు వెంటనే లోబడి సరిచేయబడి నూతనపరచబడితే మీకెప్పుడు దేవుని ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం మీ తల మీద ఉండునుగాక. ఇక చివరి 2 మాటలు త్వరగా రెఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వది, పరలోకపు తండ్రి ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6:18. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్మితే అందరూ ఆమెన్ చెప్తారా? ఒకసారి చప్పలు కొడతారా? గట్టిగా కొడతారా? వెరీ గుడ్. సో 4వది, ప్రతిఫలం ఇచ్చే తండ్రి. ఇప్పటి వరకు ఈ మందిరంలో నువ్వు ఎంత కష్టపడి పరిచయం చేసావో, ఎంతగా ప్రార్థన చేసుకున్నావో, ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నావో, ఏ విషయంలో దేవుడిని అడుగుతున్నావో, నా ప్రార్థన రహస్యమందు చూస్తున్న దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇచ్చునుగాక. తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునుగాక. ఆయన మర్చిపోయేవాడు కాదండి. నాకు ఇప్పటికీ బాగా తెలుసు, దేవుని మందిరానికి కానీ, దేవుని సేవకు కానీ, సేవకులకి కానీ ఎవరు ఏది చేసినా మరలా దేవుడు వాళ్ళకి ఏదో ఒకటి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. మీలో చాలామంది కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉంటారు, సేవకుల కొరకు ఏదో ఒక వస్తువు కొనిపెట్టే వాళ్ళు ఉంటారు, సేవకు ఎన్నో విధాలుగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక తల్లి ఉంటుంది, మన మందిరానికి వస్తుంది. ఆమె దేవుని పరిచర్య ఆరాధన జరుగుతూ ఉంటుంటే ఆ పాత మందిరంలో ఉండేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. అన్ని క్లోజ్, కరెంట్ పోతే చెమటలు పడుతూ ఉండేవి. ఓ రోజు సడన్గా ఆమె డ్యూటీకి వెళ్తా మార్నింగ్ ప్రేయర్ చేయించుకోవడానికని వచ్చి, అన్నయ్య గారు నా దగ్గర కొంత డబ్బులు దాచిపెట్టాను అన్నయ్య గారు, ఇవి కొంత అమౌంట్. అయితే నా మనసులోకి వచ్చినది ఏంటంటే, ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు కరెంట్ పోతే ఇబ్బంది పడతా ఉన్నాం, మందిరానికి ఒక జనరేటర్ కొనాలని నా మనసులోకి ఆలోచన వచ్చింది. ఎవరో చెప్తే కాదు, నా మనసులోకి ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మ అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టకండి అక్క, ఎందుకంటే జనరేటర్ అంటే సామాన్యమైనది కాదు, ఇంచుమించు 2,70,000, అది 15 kV జనరేటర్.
అంత పేమెంట్ మనం ఒకేసారి పెట్టలేం, అంత డబ్బులు మీ తల మీద పెట్టడం నాకు ఇష్టం లేదు, ఏదైనా ఒక 10,000 20,000తో ఏదైనా వస్తే కొనొచ్చు, కానీ అంత అమౌంట్ వద్దంటే, లేదన్నయ్య నేను ఎప్పటి నుంచో నెల ఎంతో కొంత దాచాను, అవసరమైతే ఏదైనా ఒక లోన్ పెట్టుకునైనా సరే వస్తువు అయితే దేవుని మందిరానికి ఉండాలి. ఖచ్చితంగా నా మనసులోకి ఆ దేవుని పనికి ఒక వస్తువు ఉండాలనే అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా చెప్పాం, కనుక్కుంటే ఎంత అవుతుందన్నా అని చెప్పాను. పర్లేదు, ఎంతైనా పర్లేదు, నేనైతే దేవుని మందిరానికి ఏదో చేయాలని. మొత్తం మీద అన్యుల కుటుంబం నుంచి రక్షించబడ్డారండి. ఆ మొక్కరు దేవుని మందిరానికి వచ్చేవారు. జనరేటర్ పరిచర్యకు ఉపయోగకరంగా ఆమె సహకరించింది. ఇంట్లో వాళ్ళకి దేవుడు మందిరానికి వెళ్తుంది భక్తిగా ఉంటుంది అనుకున్నారు. దేవునికి ఎంతగా సహకారిగా ఉంది ఈ సహోదరి. దేవుడు నమ్ముకున్నందుకు చాలా నిందలు వచ్చినాయి, కానీ దేవుడు ఆమె చేసిన పరిచర్య సహకారాన్ని చూశాడు. ఎంతో కాలంగా వాళ్ళ జీవితంలో జరగని కార్యం కొరకు చాలా రోజులు కనిపెట్టి ప్రార్థన చేశారు. రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడన్నట్లుగానే ఆమె జీవితంలో ఒక మంచి సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చి వివాహం జరిగించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? అలాగే మన పాత మందిరం చక్కగా నిర్మించుకున్నాం. నా ఆలోచన ఏంటంటే స్థలమంతా ఓకే అయితే అప్పుడు పక్కగా కట్టాలి మందిరం అనుకుని, పెయింటింగ్ వర్క్ చేయాలి. ఒక అన్న వచ్చి అన్నారు, అన్నయ్య ఈ మందిరానికి అంతటికి వాల్ కేర్ పెట్టించే డ్యూటీ నాది. నేను అన్నాను, అన్న మరలా తీసేసి దానికి ఎంత ఎందుకన్నయ్య అంటే, లేదని నేను అనుకున్నాను దేవుని మందిరానికి రంగులు వేయించాలి అంటే ప్రతిఫలం అనే దాని గురించి చెప్తున్నాను. అలా అనుకున్నారు ఆయన, అలా దేవుని కార్యం విషయంలో సహకరించారు. దేవుడు మరలా సంవత్సరం తిరగకుండానే ఆయన జీవితంలో కూడా కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 12 బిడ్డల్ని ఇచ్చాడు. నేను చెప్తాను, దేవుని మందిరానికి చేసిన వాళ్ళు ఎప్పుడు ఆయన మర్చిపోడు. ఒక వాగ్దానం ఇస్తాను చూడండి మీకు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. రూతు గ్రంథం 2:12 త్వరగా చదువుకొని ముగింపులోకి వచ్చేద్దాం. రూతు గ్రంథం 2:12 చూడండి ఒకసారి. భయపడకము, ఇశ్రాయేలు చేతుల రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. యెహోవా నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును. అందరు నాతో కలిసి చెప్పండి, యెహోవా నువ్వు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం ఇచ్చును. నమ్మితే అందరూ చప్పలు కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టండి ఒకసారి. మీరు ఏదైతే దేవుని మందిరంలో చేసుకుంటున్నారో వాటన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చి పంపించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడో మత్తయి సువార్త 5వ అధ్యాయం 48 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. చాలు. ఆఖరిది పరిపూర్ణుడైన తండ్రి అనండి. మీ నోరు తిరగట్లేదు కదా, కొంచెం చెప్తారా? పరిపూర్ణుడైన తండ్రి అనండి. పరిపూర్ణుడంటే ఏ లోపం లేదు. భౌతికంగా మన తండ్రి గారిని చూసామనుకోండి, ఏదో ఒక లోపం కనబడుతుంది. మన నాన్న మనం చూసామనుకోండి, ఏదో ఒక లోపం కనబడతా ఉంటుంది. కానీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఏ లోపం లేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను కూడా ఏ లోపం, మచ్చ కానీ డావు కానీ కలంకం లేని ఒక మహిమ కలిగిన వ్యక్తిగా ఆయన ఎదుట నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మీ పరలోకపు తండ్రి తను అడిగే వాళ్ళకి మంచి ఈవుల్ని ఇస్తాడు. ఆ పరలోకపు తండ్రి ఎంత గొప్పోడో, ఆయన మనకి ఎలాగా సహాయపడతాడో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. ఒకటి, హెవెన్లీ ఫాదర్, ఆ పాపములు క్షమించే తండ్రి. నెంబర్ 2, పోషించే తండ్రి. నెంబర్ 3, గద్దించే తండ్రి. నెంబర్ 4, ప్రతిఫలం ఇచ్చే తండ్రి. నెంబర్ 5, పరిపూర్ణుడైన తండ్రి. అలాగా దేవుడు నిన్ను ఆయన కృపలో స్థిరపరచాలని మనసారా కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఈ ఫాదర్స్ డే సందర్భంగా స్థిరపరిచి రాకడ కొరకే సిద్ధపరచును.